హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. ఇక్కడ మనం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ సెకండ్ ఇయర్లో గెస్ పేపర్ అనమాట. నేను సాంస్క్రిట్ ఇలా వస్తుందేమో అని గెస్ చేస్తున్నాను పబ్లిక్కి. ఇది ఓన్లీ గెస్ పేపర్ మాత్రమే, ఇవే వస్తాయని మాత్రం ఐడియా లేదనమాట. మోస్ట్లీ రావచ్చు అనే ఐడియాతో నేను చేసిన పేపర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే సాంస్క్రిట్ నోట్ ఉంది కదా. ఇక్కడ ప్రతి పేపర్లో కూడా ఇలాగే వస్తుంది. సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో మీరు వెళ్ళినా కూడా ఇదే చూసుకోవచ్చు. ప్రథమ ద్వితీయ తృతీయ ప్రశ్నాన్ విహాయ సర్వేపి ప్రశ్నా సంస్కృతే ఏవ సమాధాతవ్యా అనుంది. అంటే 1, 2, 3 రోమన్స్ తప్ప మిగతావన్నీ సాంస్క్రిట్లో రాయాలి అని మీనింగ్ అనమాట. దీనికి బాగా చూసుకోవాలి మీరు. ఇది పోయమ్స్ చూడండి. ఏకస్య శ్లోకస్య ప్రతిపదార్థంచ భావంచ లిఖిత అనే దానికి పృథివ్యాహ త్రీణి రత్నాన్ని జలమన్నం సుభాషితం అనే పోయం ఇచ్చుకున్నాను. నేను ఇక్కడ గెస్ చేసుకున్నాను. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ అనే ఇంపార్టెంట్గా నేను అనుకుంటున్నాను. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ ది పోయిట్రీ అనమాట. ధర్మనిష్ట సారాంశం, చిత్రవింశతి సారాంశం. ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ప్రోజ్, మంద విషసర్పకథ, విక్రమస్య ఔదార్యం. తర్వాత నాంటిల్ క్వశ్చన్స్ రోమన్ నెంబర్ 4లో ఉంటాయి కాబట్టి భృగువంశ కేతు కహ, కర్ణభారం కేన విరచితం, బాలానాం కలహ కహ, దేవ కేన ద్రుపద గర్వాంధ జాత, కాళిదాసేన ఉక్తస్య శ్లోకస్య భావః కహ. కాళిదాస ఇక్కడ ఇలా రాయాలి, బై మిస్టేక్ రాయలేదు. ఓకే. కాళిదాస శ్లోకే భోజేన ప్రాప్తం సమాధానం కిం. తర్వాత 5వది, ఇవి యానిటేషన్స్ ఫ్రమ్ ది పోయిట్రీ, అంటే పద్యభాగ సందర్భాలు అనమాట. చూద్దాం. వదేత్ క్షమం స్వామిహితం మంత్రి. నెక్స్ట్ చిత్రార్పిత ఆరమ్య ఇవావతస్తే. ఓకే. నెక్స్ట్ 3వది, విద్యాయత్ర పరోపకార విభవా సజ్ఞాన భూమిర్మమ. తర్వాత సా సంస్కృతాఖ్య సుకృతైక లభ్య అనేది. ఇక్కడ సందర్భాలు వచ్చేసి మనకు గద్యభాగ సందర్భాలు, ప్రోజ్ నుంచి సందర్భాలు ఉంటాయి. మృత్యోర్వై ప్రాణినాం ధ్రువ. తర్వాత సత్పుత్రేణ కులం నృపేణ వసుధ లోకత్రయం భానున, క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ. అప్పయ్య సాక్షాత్ పరమశివస్య అవతార. ఇక్కడికి మనకి సందర్భాలు కంప్లీట్ అయినాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది పోయిట్రీ, పద్యభాగ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. కదా ప్రభృతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే, ధర్మనిష్ట ఇది పాఠ్యాంశ కస్మాత్ సంగృహీత. పృథివ్యాః త్రీణి రత్నాని కాని, దేవః కుత్ర సహాయకృత్ భవతి, దేవగిరీనాం పంచనామాని లిఖత, సంస్కృతాఖ్య వాణి కీదృషి. ఇవి వచ్చేసి రోమన్ నెంబర్ 8లో గద్యభాగ 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ప్రోజ్ అనమాట. హితోపదేశే కతి భాగాః సంతి తేచ కే. బ్రాహ్మణ పుత్ర ప్రాప్త్యర్థం కీదృశం వ్రతం ఆచరితవాన్, ధర్మపాలస్య కతి పుత్రాః తేచ కే. శ్రీధరః మిస్ అయింది ఇక్కడ. ఓకే. శ్రీధరః స్వమాతుః మరణ సమయే కిం కుర్వన్నాసీత్, మంజుహాసిని కా. అప్పయ్య దీక్షితః కుత్ర జన్మలేబే. 9th రోమన్లో 1 వర్డ్ ఆన్సర్స్ ఫ్రమ్ ది పోయిట్రీ, పద్యభాగ 1 మార్కు ప్రశ్నలు. రణే రామేణ కహ హతః, ముని హోమధేనుః కా. యావజ్జీవం కహ దహేత్, మూర్ఖస్య కతి చిహ్నాని భవంతి. సా మాతృభూమిర్మమ ఇది పాఠ్యభాగः కేన విరచితః. రోమన్ నెంబర్ 10లో ఇది
గద్య భాగ వన్ వర్డ్ ఆన్సర్స్. హితోపదేశే కేన విరచిత, హితోపదేశ కేన విరచిత. కుమార ఆనీయ రాజ్ఞే కహ దదౌ, రాజహంసస్య పత్ని కా, శ్రీధరస్య మాతుః నామ కః, అప్పయ్య దీక్షితః ఇతి పాఠ్యభాగస్య రచయిత్రి కా. రోమన్ నెంబర్ 11లో కాంప్రిహెన్షన్ పేరాగ్రాఫ్ క్వశ్చన్ ఉంటుంది మీకు. నేను ఇక్కడ పేరా జస్ట్ కొంచెం రాశాను, మీరు అది చూసుకోవాలి. కస్మిశ్చిత్ వనదేశే కరాల కేసరో నామ సింహ అనే పేరా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ నామ నిర్దేశపూర్వకం త్రీని సందత్త, సందుల్లో కలపడం, సంధి పేరు రాయడం అనేది అనమాట. కలిపే 1 మార్కు, సంధి పేరుకు 1 మార్కు ఇస్తారు ఇక్కడ. శరత్ ప్లస్ చందః, తత్ ప్లస్ టీకా, అచ్ ప్లస్ అంతః, జగత్ ప్లస్ నాథః, శివ ప్లస్ అహం. ఇక్కడ చూడొచ్చు మీరు, శివ ప్లస్ అహం విసర్గ సంధి, కవి ప్లస్ ఆయాతి విసర్గ సంధి. విసర్గ సంధి నుంచి 2 వస్తున్నాయి పబ్లిక్కి, గుర్తుపెట్టుకోండి. విసర్గ సంధి ఇంపార్టెంట్ చాలా. నామ నిర్దేశపూర్వకం త్రీని విఘటయత అంటే కలపాలి ఇవి. సజ్జన, రామస్టికతే, షడానన, షణ్ముఖ, కోపి, పితురిచ్చ. నెక్స్ట్ సందుల్లో వచ్చేసి మనకు జలముక్ అనే సంధి, స్రక్, మనస్, యద్ పుంలింగం మేల్ అని రాశాను ఇక్కడ. త్రయాణం సమాస నామ నిర్దేశపూర్వకం విగ్రహవాకనే లిఖిత. సమాసాలు అన్నమాట ఇవి. ఉత్తరకాయ, పురుష వ్యాఘ్ర, ధర్మార్థకామ మోక్ష, యథాశక్తి, ఉపదశా, త్రిలోకి అని నేను రాసుకున్నా. నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ అదో నిర్దిష్టం పట్టికాయం ఆధారీకృత్య పంచాసు వాక్యాన్ని లిఖత. దీంట్లో దాదాపు 10 వాక్యాలు క్రియేట్ చేయొచ్చు. మనం బుక్లో చూస్తే అర్థమవుతుంది మీకు, మెటీరియల్లో కానీ ఎక్కడన్నా కానీ. 5 రాయమంటున్నారు ఇక్కడ, కానీ మీరు 7-8 రాసి రావాలి. ఎందుకంటే ఒకటి మిస్టేక్ పైన ఇంకోటి తీసుకుంటారనమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్దే ఇచ్చాను, ఫస్ట్దే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో మొత్తానికి ఇది సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సాంస్క్రిట్ ఎక్స్పెక్టెడ్ పేపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600.